ఓకే మరి కొమరంపులి మాట్లాడితే వినాలనుందా? వినాలనుందా? ఏమని పిలుద్దాం చెప్పండి ఈ పవర్ ని? కొన్ని కోట్ల ప్రేక్షకుల గుండెల్లో కోట కట్టుకున్న ఈ పవర్ స్టార్ ని ఏమని పిలుద్దాం చెప్పండి? తెలుగు వాళ్ళకి తొలి ప్రేమ తీయదరాన్ని చాటినటువంటి అబ్బాయి అని పిలుద్దామా? బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన బద్రి అని పిలుద్దామా? అన్నయ్యకు తగ్గ తమ్ముడని పిలుద్దామా? లేదా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఖుషీని అందించినటువంటి సిద్ధార్థ రాయ్ అని పిలుద్దామా? లేదా 24 క్యారెట్ బంగారం అని పిలుద్దామండి? సినిమా రంగంపై 24 కళలపై 24 క్రాఫ్ట్స్ పై అవగాహన ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారం అండి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు? పులి 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 కొమరం పులి. పాత రికార్డులన్నింటినీ తన పంజాతో పటాపంచలు చేయడానికి రాబోతున్నారు. మరి ఆ పులి 2 సంవత్సరాలు ఎదురు చూసేలా చేశారు మనల్ని. సో ఎలాంటి కానుక ఇవ్వబోతున్నారు, ఎలా మన ఎదురు చూపులకి ఒక అందమైన అద్భుతాన్ని ఇవ్వబోతున్నారన్నది వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో గట్టిగా కరతాళ ధ్వనులతో మన పవర్ స్టార్ మాటలకు స్వాగతం పలుకుదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు. నాకు సినిమాలు చేయడం తప్ప ఇలా ఫంక్షన్స్కి వచ్చి మాట్లాడటం కానీ ఏదైనా అన్నయ్య ఫంక్షన్స్కి అతిథిగా వెళ్ళటం, మీలాగా ఒక అభిమానికి వెళ్ళటం తప్ప నా ఫంక్షన్ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు ఎప్పుడు అలవాటు లేదు. అందుకని నాకే కొత్తగా ఉంది, ఎవరి ఫంక్షన్కో వచ్చినట్టు ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఇందాక వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి గారికి అంత బిజీ షెడ్యూల్లో కూడా సమయాన్ని చూసుకొని ఇక్కడికి వచ్చి కొమరంపులి ఆడియోని రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి శ్రీ రోసే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ముందు ఇది ఆడియో రిలీజ్ చేయాలో లేదో అని ఎట్లా అనుకుంటున్న టైంలో నాకైతే వ్యక్తిగతంగా ఎప్పుడు ఆడియోని రిలీజ్ చేసి ఫంక్షన్స్ నాకు అలవాట్లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో జల్సా తర్వాత మళ్ళీ చేసిన సినిమా నేను ఇది. దీనికి కారణం, నేను ఈ సినిమాని ఆడియో రిలీజ్ అని ఒప్పుకోవడానికి కారణం, భారతదేశానికి గర్వించదగ్గ వ్యక్తి, ఆయన మ్యూజిక్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఆస్కర్, గ్రామీ అవార్డ్ ఇవన్నీ సంపాదించిన తర్వాత చేస్తున్న సినిమా ఇది. తెలుగులో ఈ మధ్యకాలంలో చేసిన మొదటి సినిమా ఆయన. అలాంటి వ్యక్తిని గౌరవించడానికి నేను ఇది ఒక సందర్భంగా తీసుకొని నేను ఈ ఆడియో ఫంక్షన్కి ఒప్పుకున్నాను చేద్దామని చెప్పి. ఇది కొమరంపులి ఆడియో ఫంక్షన్ కంటే కూడా రెహమాన్ గారిని గుండెల్లో పెట్టుకుని అభిమానించే వ్యక్తిగా వారికి మీ ఆస్కర్ అవార్డు సంపాదించడం, మీరు గ్రామీ అవార్డు సంపాదించడం వెనక కృషి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన గురించి నాకు తెలిసినది ఆయన కూడా తెలీదు. బట్ ఆయన కలిసేది నా జీవితంలో ఇది 3వ సారి. ఇట్లా ఫంక్షన్స్లో ఒకసారి కలిసాను, మళ్ళీ కలవటం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి సంబంధించి ఇదే మొదటిసారి ఏఆర్ రెహమాన్ గారిని కలవటం. నాకు ఆయనలో ఇందాక చిన్న అన్నయ్య నాగబాబు చెప్పినట్టుగా త్రినేత్రుడు మేము రికార్డింగ్ సాంగ్స్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఆయన ఒక వ్యక్తి అలా కూర్చొని, ఒక చిన్న వయసున్న అబ్బాయి ఒకటి ఇలా కూర్చొని ఎక్విప్మెంట్ అంతా తీసుకొని మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటే మేమందరం అతను చూస్తూ ఉండేవాళ్ళం. ఇంత డెడికేటెడ్గా ఉన్న వ్యక్తి ఎవరైతేనని చెప్పి. సౌండ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. అలాంటి వ్యక్తి నెమ్మదిగా ఒకరోజు రోజా అని, ఇంకో రోజు అలా చేసుకుంటూ ఒక రోజున చిన్నప్పుడు నేను ఇది ఏ స్థాయికి కళ అంటే ఎవరికైనా సరే, నేను ఒక కాన్వెంట్, నేను నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు, అఫ్ కోర్స్ చదివిన పెద్ద చదువు కాదు, ఇంటర్మీడియట్ దాకే కాదే.
దాన్ని కొంచెం గర్వంగా చెప్పుకున్నాను, ఇంటర్ దాకా చదివామని అట్లీస్ట్. ఎప్పుడో మా నాన్న సినిమాలు తీసుకెళ్లేవాళ్ళు ఇంగ్లీష్ ఫిల్మ్స్కి. ఎప్పుడు వెళ్ళి చూస్తున్నప్పుడు ఒక క్లింట్ ఈస్ట్వుడ్ ఫోటోగ్రాఫ్స్, గ్రెగరీ పెక్ ఫోటోగ్రాఫ్స్, చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉండే. నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపించేది, ఎందుకు ఈ సృష్టిలో కేవలం కొద్ది మందికి బెనిఫిట్ ఉంటుంది, కొద్ది మందికి అడ్వాంటేజెస్ ఉంటాయి. మన భారతీయులు సాధించలేమా, వీళ్ళ స్థాయిలో సినిమాలు తీయలేమా, ఎందుకు మనం అంత వెనకబడిపోయి ఉంటాం, మనలో ఈ శక్తి సామర్థ్యాలు లేవా అనుకునేవాడిని ఎప్పుడు. అది దానికోసం ఆ స్థాయికి మనం ఎలా పని చేయాలని నిరంతరం పని మీద దృష్టి తప్ప. అలాగే నేను రెహమాన్ గారిని మొట్టమొదటిసారిగా ఆస్కర్ అవార్డు పొందినప్పుడు నాకు పొందిన ఆనందం అంతా ఇంత కాదు. పైగా ఆయన ఈ ఫంక్షన్కి ఎంత ఇదిగా వచ్చారో, నాకు ఆయనలో బాగా నచ్చేది ఏంటంటే, సినిమాలు వీటన్నిటికంటే ముందు అల్లాని, భగవంతుణ్ణి, దైవాన్ని, ఈశ్వర్ అల్లా తీరనేమని అన్ని భగవంతుల్ని సమానంగా చూడగలిగి ఆయన అల్లా దారిని ఎంచుకొని ఆయన మ్యూజిక్ లో నాకు కనిపించేది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపించడం, ఆయనలో నాకు కనిపించేది ఒక త్యాగరాజు, ఒక రామదాసు కంప్లీట్ తన సంగీతంతో భగవంతుని కనిపించే ఒక సూఫీ సెయింట్ కనిపిస్తాడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లో. నాకు ఆయన అంటే సినిమాలు చేసినా చేయకపోయినా నాకు ఆయన అమితమైన గౌరవం. ఆయన వస్తున్నారంటే నేను 10 సార్లు సూర్య గారికి చెప్పాను, ఆయనకి ఇబ్బంది కలగకుండా తీసుకురండి, నాకు అది ఎంతో అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తిని ఆయన ఇబ్బంది పెట్టకుండా చూడండి అని చెప్పి, ఆయనకి ఇష్టమైతే రమ్మని చెప్పండి అని చెప్పి నేను 10 చెప్పాను. ఏదన్నా కానీ మా వల్ల కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కానీ మీకు మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేసుకున్నాను. నాకు ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం ఎస్జే సూర్య నాకు మొట్టమొదటిసారి ఖుషి నాకు కథ చెప్పినప్పుడు వెంటనే కథ అయిపోయిన 2.5 గంటల తర్వాత అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను చాలా కాలం ఎదురు చూస్తున్నాను ఇలాంటి సినిమా ఒకటి చేయాలని, కరెక్ట్ నీకు వచ్చింది చేస్తానని చెప్పి. అది ఒక 1 year తర్వాత జరిగితే నాకు నిజంగా సినిమాల మీద నేను ఎంతో ప్యాషనెట్గా చేయాలనుకున్న సినిమాలు నాకు ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే మనని పనిని దైవంగా భావించి, పనిని కర్తవ్య దైవంగా భావించే వ్యక్తి నేను. నాకు ఎక్కువ మాట్లాడి సినిమా గురించి రికార్డులు సాధించేస్తుందో, అన్ని సినిమాలు రికార్డులు దాటేస్తో అని చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సినిమా విజయాలను కోరుకుంటారు. నాకు ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారు ఈ సభకి యాక్చువల్లీ ఇన్వైట్ చేశారు. కాకపోతే ఆయన మనకు చాలా కొంచెం తొందరగా పెట్టుకోవటం వల్ల, కొంచెం లేట్గా పెట్టుకోవటం వల్ల ఆయన సమయం కేటాయించలేకపోయారు. దానివల్ల ఆయన వేరే ప్రోగ్రామ్, వేరే ఊరికి వెళ్ళిపోవటం వల్ల ఆయన సమయం ఈ సందర్భంలో ఇక్కడ ఉండలేకపోయారు. దానికి ఆ వెళ్తే నాకు చాలా బాగా ఉంది. కాకపోతే ఎక్కడో చోట ఒక్కోసారి ఎంతసేపు తల్లిదండ్రులు పట్టుకొని నడుస్తాం ఒక పసి వయసు వచ్చే వరకు. నాకు ఈ రోజున అన్నయ్య లేకపోయినా సరే నా పక్కన మిమ్మల్ని ఎదుర్కొని మాట్లాడే ధైర్యం అయితే ఉంది నాకు. ఆ ధైర్యం అన్నయ్య చిరంజీవి ఇచ్చిన ధైర్యం. నాకు అన్నయ్యని గురించి ఏదైనా నాకు ఉంటుంది బాధ. ఎందుకు తెలుసు, అది మీలాంటి ఉండే నేను కూడా ఒక అభిమాని.